అమ్మావేనా నేను మామయ్య గారు గుడికెళ్ళి వస్తాం. మేము వచ్చేసరికి ఉగాది పచ్చడి తయారు చేసి ఉంచు. ఉగాది పచ్చడా? సరే అత్తయ్య గారు. పదండి. ఇదేంటే కోడలు చేయమన్నావు? మీరు ఊరుకోండి, ఎప్పుడు నేనే చెయ్యాలేంటి? కోడల్ని కూడా నేర్చుకోనివ్వండి. పెద్ద పనే పెట్టేశారు అత్తయ్య గారు. ఎలా అయినా బాగా చేసి ఇంప్రెస్ చేయాలి. అబ్బా, దర్శనం భలే జరిగిందండి. చాలా బాగా జరిగింది. కోడలు ఉగాది పచ్చడి ఎలా చేస్తుందో ఏంటో. పదా వెళ్ళి చూద్దాం. అలాగేనండి. ఆ ఏమైందండి? ఏంటండి అలా షాక్ అయ్యారు? అయిపోతుందండి. నువ్వు చేసేది ఉగాది పచ్చడా, ఫ్రూట్ సలాడా? ఉగాది పచ్చడేనండి. ఆ పుచ్చకాయ ఏంటి, మామిడి పళ్ళు ఏంటి, ఆ ఖర్జూరం ఏంటి? స్పెషల్ గా ఉంటదనండి. నిన్ను చేయమన్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. అయితే మీరే చేసుకోండి, అన్నింటికి పేరు పెడతారు. కోడలకి ఏమన్నా చెప్పాలంటే భయం వేస్తుందిరా బాబు. హలో అమ్మా, నేను గొప్పవాడిని అవుదాం అనుకుంటున్నాను. పొద్దున్నే అలాంటి మాటలు ఎందుకురా? నిజమైపోగలవు. అమ్మా, నీకు చెప్పాను చూడు, ఫోన్ వదినకి ఇవ్వి. ఇదిగో అమ్మా మీ మరిది. హలో వదినా, నేను గొప్పవాడిని అవుదాం అనుకుంటున్నాను. మీరే కదండి చెప్పే చేయను చేసే చెప్పను అన్నారు. అంటే మీరు అవనట్టేగా. వదినా, నువ్వు కూడానా? ఫోన్ నాన్నగారికి ఇవ్వు. మావయ్య గారు, మీ చిన్న అబ్బాయి. నాన్నగారు, నేను గొప్పవాడిని అవుదాం అనుకుంటున్నాను. పార్క్ లో పడుకుని కలల కంటే గొప్పవాళ్ళు ఎవరో. పడుకుంటే వచ్చేవి కలలు కాదండి, మనల్ని ఏదైతే పడుకోకుండా చేస్తాయో అవే నిజమైన కలలు. ఫోను అన్నయ్యకి ఇవ్వండి. నాన్నగారు. అన్నయ్య. తమ్ముడు చెప్పరా. నేను అర్థమైంది లేరా. నువ్వు గొప్పవాడు అవుదాం అనుకుంటున్నా. నీకు పొద్దున్నే వడదెబ్బ తగిలినట్టుంది. నా మాటని త్వరగా ఇంటికొచ్చాయి. అమ్మని మీకు చెప్పాను చూడు. ఛీ! నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నా మాట ఎవ్వరు పట్టించుకోవట్లేదు. బ్రో, పక్కనే ఉండి మీ మాటలన్నీ విన్నాను బ్రో. ఏంటి బ్రో, నువ్వు గొప్పడవుతానంటే మీ ఇంట్లో సపోర్ట్ చేయట్లేదు? అదే కాదు బ్రో, ఒకప్పుడు ఐఏఎస్ అవుతానన్నాను, అవనవలేదు. పోనీ ఐపీఎస్ అవుదాం అనుకున్నాను, అయినా అవనవలేదు. కనీసం డాక్టర్ అవుదాం అనుకున్నాను బ్రో, అది అవనవలేదు. ఎందుకు బ్రో? ఇవన్నీ అవ్వాలంటే 10th పాస్ అవ్వాలన్నారు. అంటే 10th కూడా పాస్ అవ్వలేదా? దీనమ్మ జీవితం. బ్రో, నేను గొప్పవాడిని అవునా బ్రో? అది తెలియదు కానీ నీతో మాట్లాడితే మాత్రం పిచ్చోళ్ళు అవుతారు. పర్సులో డబ్బులు తెస్తున్నారేంటి? అయినా ఈయన గారిని అనాలి, పర్సు ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళడం ఏంటి? అడుగుతాను. హలో, చెప్పు. పర్సు ఇంటి దగ్గర వదిలేసారా? కంగారులో మర్చిపోయాను. అత్తయ్య గారు మీ పర్సులో డబ్బులు తీశారు. ఏదో అవసరం ఉందేమో. అలా డబ్బులు తీయడం ఏంటి అడగకుండా? నన్నెందుకు అడగాలి? ఏ డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయి అనుకుంటున్నారా? సరేలే, వచ్చేగడు. సరే, ఉంటాను. అమ్మావేనా, ఒకసారి ఇలారా. ఏంటి అత్తయ్య గారు? 2 రోజుల్లో నీ పుట్టినరోజు ఉంది కదమ్మా, ఇదిగో పొట్టు చీర తెచ్చాను. పొట్టు చీర? పొట్టు చీర. మొన్న షాప్కి వెళ్ళినప్పుడు చూశాను. ఈ చీర నీకు చాలా బాగుంటది అనిపించింది. తీరా చూస్తే 10,000 అన్నారు. నా దగ్గర 8,000 ఉన్నాయి. అప్పుడు మా అబ్బాయి పర్సులో 2,000 పట్టుకెళ్ళి ఈ పొట్టు చీర తెచ్చానమ్మా, ఇదిగో తీసుకో. అయ్యో అత్తయ్య గారు, ఆ డబ్బులు నా కోసమే తీసారా? నేను ఇంకా వేరేలా అనుకున్నానండి. మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. సారీ అత్తయ్య గారు. అయ్యో పర్వాలేదమ్మా, తీసుకో. థ్యాంక్ యూ అత్తయ్య గారు. సునందా, అమ్మ వేణా, రండి త్వరగా, లేట్ అవుతుంది. వచ్చేస్తున్నామండి. వచ్చేస్తున్నాం మామయ్య గారు. త్వరగా వెళ్ళాలి. ఈ రోజు మహిళా దినోత్సవం కదా, గుడికి వెళ్ళి మీతో పాటు ప్రపంచంలో ఉన్న మహిళలందరూ హాయిగా ఆనందంగా ఉండాలని ఆ దేవుడికి దండం పెట్టుకుని వద్దాం. వచ్చేటప్పుడు హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేద్దాం. అబ్బాయి పని మీద బయటికి వెళ్ళాడు కదా, అలా గుడి దగ్గరకు వచ్చేస్తానన్నాడు. ఇదేంటమ్మా, మామయ్య గారు టిఫిన్ ఒకటే బయట అంటున్నారు, ఇంటికి వచ్చాక లంచ్ ప్రిపేర్ చెయ్యాలా? అవును అత్తయ్య గారు, నాకు అలాగే అనిపిస్తుంది. మరి లంచ్ మాట ఏంటండి? ఈ రోజు మీకు సంబంధించిన స్పెషల్ డే కాబట్టి ఈ రోజు వంటంతా నేనే చేస్తాను. అలాగేనండి. అత్తయ్య గారు, ఈ ఉమెన్స్ డే ఏదో నెలకొకసారి వస్తే బాగుండు కదండి. నువ్వు నెలకంటున్నావా? నాకైతే వారానికి ఒకసారి వస్తే బాగుండు అనిపిస్తుంది. నిజమేనండి. అమ్మవేనా, తినడానికి ఏమైనా ఉన్నాయా? అయ్యో, తినడానికి ఏమి లేవు అత్తయ్య గారు. పోనీ టీ అన్న పెట్టమ్మా. పాలు కూడా లేవండి. పోనీ డికాషన్ అయినా నా ముఖం తగలే. అలాగే అత్తయ్య గారు. ఒట్టి డికాషన్ తాగలేనమ్మా, అక్కడ పాల పౌడర్ ఉంటుంది, అదైనా కలుపు కొంచెం. తీసుకోండి అత్తయ్య గారు. అబ్బో, ఇంత త్వరగా తెచ్చిందేంటి? ఇదేంటి స్మెల్ తేడాగా ఉంది?
ఇదేంటి టేస్ట్ కూడా ఇలా ఉంది, తేడాగా ఉందే. వేనా ఇలా రా. వస్తున్నాను అత్తయ్య గారు. ఏంటండి? ఇదేంటి ఇలా ఉంది, ఏం కలిపావు? పాన్స్ పౌడరు. మీరు పాల పౌడర్ అన్నారు కదా, అది అక్కడ కనిపించలేదు, అందుకు పాన్స్ పౌడర్ వేసాను. ఎలా కనపడుతున్నాను నీకు? ఏం పర్వాలేదు, తాగండి, తెల్లగా అవుతారు. ఆ నిన్న వంట చేసేటప్పుడు ఏంటంటున్నారు నన్ను? నేనేమన్నాను? నిన్న మధ్యాహ్నం టీ పెట్టమంటే పంచదార లేకుండా టీ ఇవ్వలేదా నాకు? మీకు షుగర్ రాకూడదని. నా గురించి నువ్వు చాలా ఆలోచించేస్తున్నావని. మీరు అది కూడా ఆలోచిస్తలేదు కదా నా కోసం. నాకేం పని లేదు, మరి నీ గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటాను. ఉండండి, మీ పని చెప్తాను. ఇదేంటిది, బాగుంటుంది అత్తయ్య గారు అని నన్ను ఎక్కించి ఇప్పుడు నాతో గొడవ పెట్టుకుంటున్నావు నువ్వు? మీరు భూమి మీద అయితే నా మాట వింటారు కదా, ఇలా అయితే వింటారని చెప్పావు గానీ ముందు ఆపు, ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్తే నన్ను మాట్లాడిస్తారా ఏంటి మీరు? ఇక్కడే చెప్తా మీ పని. అమ్మా వేనా, కళ్ళు తిరుగుతున్నాయి, కొంచెం ఆపమ్మా. కళ్ళే కదా తిరుగుతున్నాయి, నేను ఆపను. ఇదేంటి ఇలా బుక్ అయిపోయింది నీ చేతిలో? బాగుంటుంది అత్తయ్య గారు, మీరు ఎక్కడ అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. నేనేంటో అర్థమైంది కదా, నాతో పెట్టుకుంటే ఎలాగుంటది మరి. సరేనమ్మా, నీ మాట వింటాను, ఆపమ్మా. అది ఇప్పుడు ఆపుతాను. మామూలుగా ఎలా ఉన్నా గుడికొచ్చినప్పుడన్నా ఏమనుకోకుండా ఉందాం. అలాగేనండి. రెండత్తయ్య గారు. నువ్వు వెళ్తూ ఉండమ్మా, నేను వస్తాను. ఇదేంటి నా చెప్తేస్తున్నారు? పడేస్తారా ఏంటి? ఇప్పుడే ఏమనుకోవద్దన్నారు. అత్తయ్య గారు ఏం చేస్తున్నారు? ఆగండి ఆగండి, పడేస్తారా ఏంటి? ఆగు, నేను చెప్తా తర్వాత. ఇదేంటి ఈవిడికి ఏమైంది? నా చెప్పు ఈవిడి చెప్పు కలిపి పెడుతున్నారు. ఇద్దరం గొడవ పడకుండా ఉండాలనా? ఆగమన్నానా? ఎందుకు కంగారు పడతావు? చెప్తారా లేదా? బుర్ర వాడాలి అప్పుడప్పుడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? బుర్ర వాడడం అంటే ఇక్కడ చెప్పులు అక్కడ, అక్కడ చెప్పులు ఇక్కడ మార్చడం అత్తయ్య గారు. నీ బట్టి బుర్రకి ఇంకా అర్థం కాలేదా? రెండు చెప్పులు ఒక చోట పెట్టామనుకో ఎవరైనా వేసుకుపోవచ్చు. ఒక చెప్పు ఇక్కడ, ఒక చెప్పు అక్కడ పెట్టామనుకో ఎవ్వరూ వేసుకెళ్ళరు. అబ్బో, చాలా గొప్పగా ఆలోచించారులే. ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్దాం పదండి. ప్రశాంతంగా గుడికొస్తే ఈవిడ చెప్పులు గోలేంటో. ఇదేంటి ఇంకా రావట్లేదు? ఈ లోపల ఎవరికి ఎంత తేవాలో ఆలోచించుకుందాం. పద్మకేమో 1/2 కిలో, రాధాకి 1/2 కిలో, గీతాకేమో 200 గ్రాములు. ఇదేంటి అత్తయ్య గారు, కాలు కాలిన పిల్లలు అలా తిరుగుతున్నారు? ఏముందమ్మా, బంగారం రేటు రోజు రోజుకి పెరిగిపోతుంది. అవును అత్తయ్య గారు, కానీ మీరెందుకు అలా తిరుగుతున్నారు? తిరగడం అంటావేంటమ్మా? 5 రోజుల నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. ఇలా పెరిగిపోతుంటే మనం కొనుక్కోగలమా? అవును నిజమే అత్తయ్య గారు. అందుకే దీనికో మార్గం ఆలోచించానమ్మా. ఈ మార్గం అత్తయ్య గారు? శ్రీకృష్ణదేవరాయలు వారి కాలంలో సంతల్లో బంగారం, వజ్రాలు, రత్నాలు అవి రాసులు పోసి అమ్మేవారంటమ్మా. అవునంట కదండి. అందుకే కదమ్మా ఆ రోజుల్లోకి వెళ్దామని. అది అయ్యే పని కాదండి. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. నేను వెళ్ళాననుకో, నేను ఒక్కదాన్ని తెచ్చుకుంటానా? నీకు కూడా తెచ్చేస్తాను. నేను మొయ్యగలిగినంత తెస్తాను. తేవడం వరకు బాగానే ఉంది, మరి ఆ రోజుల్లోకి ఎలా వెళ్తారు? దానికి ఓ మార్గం ఉంది, మరి అందుకే అంటారు అప్పుడప్పుడు సినిమాలు చూడాలని. ముందు ఎలా వెళ్తారో చెప్పండి. ఇంకేంటమ్మా, టైం మిషన్. టైం మిషనా? అది మనకెక్కడిదండి? మనకెక్కడదంటావేంటమ్మా? 3 రోజుల నుంచి మీ మావయ్య గారు బుర్ర తింటుంటే ఇప్పుడు వెళ్ళారు తీసుకురావడానికి. అవునండి, మావయ్య గారికి పెద్ద పరీక్ష పెట్టారు. అందుకే మరి ఎవరెవరికి ఎంత తేవాలో లెక్కలు వేసుకుంటున్నాను. లెక్కలు వేసిన చాలే గాని మావయ్య గారు వచ్చేస్తారు, కిందకి నడవండి. సరేనమ్మా, పద. సునందా, ఇదిగోనే టైం మిషన్. బలిబెలే, మావయ్య గారు టైం మిషన్ తెచ్చారంటమ్మా. ఇంట్లో కొబ్బరికాయ ఉందేమో చూడు. ఇదిగోండి అత్తయ్య గారు. నా బంగారు తల్లే, నేనేం చెప్పినా చక్కగా చేస్తుంది. నీకు అందరికంటే ఎక్కువ బంగారం తెస్తాను. అలాగేనండి. ఇదేంటండి, కుట్టు మిషన్ తెచ్చారు? ఇదే టైం మిషన్. నువ్వనే టైం మిషన్ ఉండవే. ఈ మిషన్ మీద టైం చూసుకుంటూ చక్కగా పగలనక రాత్రి అనక కుట్టుకుంటే సంవత్సరానికి 1 తులం బంగారమైన కొనుక్కోవచ్చు. పగటి కళల కంటే బంగారం రాదే. కష్టపడి పని చేస్తే దీని మీద బంగారం వస్తుంది. అంతేనంటారా? మరి అంతే కదా. ఇలా ఎవరు చేస్తారు? ఇందు ఎలా ఉన్నావే? నేను బాగున్నానే, నువ్వెలా ఉన్నావు? బాగున్నా. ఇంకేంటే సంగతులు? ఏముంది, ఆఫీస్ వర్క్ ఫుల్ బిజీ. అసలేంటే ఫోను లేదు, ఏమీ లేదు నీ దగ్గర నుంచి. ఏముందే, ఇంట్లో వర్క్స్ తో అలా సరిపోతుంది. అవునా, నైస్. ఇంకేంటే లైఫ్ ఎలా ఉంది? ఏముందే, అంతా హ్యాపీ. ఆ రోజుల్లో బాగా కష్టపడ్డాం, ఈ రోజుల్లో ఆల్ సెట్. కానీ నువ్వే మంచి మంచి ప్లేస్మెంట్స్ అన్ని వదిలేసుకున్నావు. ఏం పర్వాలేదు, ఇప్పుడైతే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. ఏంటమ్మా వేనా, పనులున్నాయి కదా. ఎవరమ్మా ఈ అమ్మాయి? అత్తయ్య గారు, నా బెస్ట్ ఫ్రెండ్ అండి. హాయ్ ఆంటీ గారు. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంది. అవునమ్మా. అవునత్తయ్య గారు. పెద్ద జాబా? శాలరీ ఎంతమ్మా? పర్ యానం 30 lakhs అండి. అమ్మో, సంవత్సరానికి 30 లక్షలా? అవునండి. రెండమ్మా రండి, కిందకు వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకోవచ్చు. సరేనండి, రావే. రెండమ్మా.
వేనా నువ్వు కాఫీ తీసుకురా. సరేనండి. ఇంకేంటమ్మా జాబ్ ఎలా ఉంది? అంతా బాగుంది ఆంటీ గారు, ఆల్ గుడ్. జాబ్ చేసే అమ్మాయిలంటే నాకెంత ఇష్టమోనమ్మా. నీలాంటి జాబ్ ఉన్న అమ్మాయిని చేసుకుంటే అబ్బాయికి ఎంత సపోర్ట్ గా ఉంటుందో. నేను నా కొడుక్కి జాబ్ ఉన్న అమ్మాయినే చేద్దాం అనుకున్నానమ్మా. అంతట్లోకి వేనా వాళ్ళ సంబంధం వచ్చింది. వేనా నచ్చిందని చేసుకుంటానన్నాడు. సరే నీ ఇష్టం అన్నావు. నాకైతే జాబ్ ఉన్న అమ్మాయి అంటే చాలా చాలా ఇష్టం. నా బంగారు తల్లే, నిన్నెవరు చేసుకుంటారో గాని లక్కీ ఫెలో అమ్మా. మావాడు ఉన్నాడు, కంగారు పడ్డాడు. అయినా ఏంటమ్మా సంవత్సరానికి 30 లక్షలా? వామ్మో, అయినా ఏమనుకుని ఏం లాభంలే అమ్మా. అయ్యో ఆంటీ, ఏం మాట్లాడుతున్నారు మీరు? మరి నిజమే కదమ్మా. ఏం నిజమండి? మా కోడలికి జాబ్ రాకపోవడం. అయ్యో, తనకి జాబ్ రాకపోవడం ఏంటంటీ? పెళ్లికి ముందు నాకంటే మంచి కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది. అంతట్లోకి మీ సంబంధం కుదిరింది. మీ ఫ్యామిలీ నచ్చి అత్తమామలు బాగోగులు చూసుకోవాలని ఆ జాబ్ వద్దనుకుందా ఆంటీ. యుఎస్ లో కూడా ఇంకో జాబ్ వచ్చిందా ఆంటీ. కానీ అంత దూరం వెళ్ళడం ఇష్టం లేక వద్దనుకుందా ఆంటీ. అవునమ్మా. అవునా ఆంటీ, ఎప్పుడు నేను ఫోన్ చేసినా మీ గురించి ఎంత గొప్పగా చెప్పేదో. కానీ ఈ మధ్య ఏమైందో అసలు ఫోన్ చేయడమే మానేసింది. నిజమేనమ్మా, ఇంత చదివి జాబు రప్పించుకోలేదని చిన్న చూపు చూస్తూ ఈ మధ్య పనులన్నీ తనతోనే చేయిస్తున్నాను. అయినా సరే నాకు ఎదురు చెప్పకుండా ఇంట్లో పనులన్నీ తనే చేస్తుంది. ఇదే నీకు ఫోన్ చేయకపోవడానికి కూడా కారణం. ఎన్నాళ్ళు నా కోడల్నే నేను అర్థం చేసుకోలేకపోయానమ్మా. పైగా చాలా దురుసుగా ప్రవర్తించాను. నువ్వు చెప్పడం వల్లే నాకు ఈ విషయం తెలిసింది. వెరీ వెరీ థ్యాంక్ యూ అమ్మా. పోనీలేండి ఆంటీ, ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు, చాలా సంతోషం. 2 మినిట్స్ అమ్మా, ఇప్పుడే వస్తాను. ఏం చేస్తున్నావమ్మా? కాఫీలోకి షుగర్ తీస్తున్నానండి. మీ ఫ్రెండ్ చెప్పిందమ్మా నువ్వు మా కోసం జాబ్ త్యాగం చేసావంట. జాబ్ కంటే మిమ్మల్ని చూసుకోవడమే నాకు హ్యాపీ అండి. ఇన్నాళ్ళు నిన్ను అర్థం చేసుకోక నీతో చాలా దురుసుగా ప్రవర్తించానమ్మా. నువ్వు వెళ్ళి కూర్చోమ్మా, కాఫీ నేను పెట్టి తెస్తాను. మామయ్య గారు, మీ అబ్బాయికి డబ్బులు అవసరం అంటండి. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? లేవమ్మా నా దగ్గర. మనం ఇప్పుడు ఎలాగో టౌన్లోనే ఉంటున్నాం కదండి. ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మేచ్చు కదా మామయ్య గారు. ఇప్పుడు దాని అవసరం ఏమి లేదు కదా. ఇప్పుడు అమ్మేస్తే అవసరమైనప్పుడు ఎలా వస్తుందనేదే నా ఆలోచన. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. కోడలు చెప్పినట్టే చేయొచ్చు కదండి. మనం ఎలాగూ ఇక్కడే ఉంటున్నాం కదండి. ఇప్పుడున్న పరిస్థితులు రేపు లేకపోతే మన పరిస్థితి ఏంటి? రేపన్న రోజున కాలు చెయ్యి ఆడకపోతే ఈ సిటీలో ఉండగలమా? ఇక్కడ ఉండి వీళ్ళని ఇబ్బంది పెట్టగలమా? ఊళ్ళో ఇల్లుంటే అక్కడికి వెళ్ళి తలదాచుకోవచ్చు. లేకపోతే ఆ రాజమ్మకు పట్టిన గతే మనకు పడుతుంది. రాజమ్మకి ఏమైందండి? అవును, ఆ విషయం నీకు చెప్పలేదు కదా. రాజమ్మ కష్టపడి ఇల్లు కట్టుకుంది. ఆ ఇంట్లో ఒక గది కూడా తాను ఉంచుకోకుండా మొత్తం ఇల్లంతా కొడుకులకి ఇచ్చేసింది. ఊళ్ళో ఉండడానికి ఇల్లు లేక పొరుగురు వెళ్ళి చనిపోయింది. అయ్యో, చివరి రోజుల్లో నా ఇంట్లో ఉండే అదృష్టం లేకుండా పోయిందని నాతో చెప్పుకుని చాలా బాధపడింది. అప్పుడు అనుకున్నాను, చిన్నదో పెద్దదో మనకంటూ ఒక గూడంటూ లేకపోతే ఆ దేవుడు కూడా మనల్ని క్షమించడనిపించింది. అందుకనే ఇల్లమ్మే ఆలోచన చాలా కష్టంగా ఉంది. నెలకి 50,000? ఆ నెలకి 50,000 జీతం ఉన్న అబ్బాయి వద్దు, ఆ భూమి ఉన్న అబ్బాయి అంటున్నారు కదా, ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి. ఇదేంటి ఇలాగంటుందా? ఏంటే నెలకి 50,000 రూపాయలు జీతం తీసుకునేవాడిని వదిలేసి భూమి ఉన్నవాడిని పెళ్లి చేసుకోమంటావేటి? ఆ వచ్చే జీతాన్ని మిగిల్చి చివరకు ఆ ఎకరాలే కొంటున్నారు. ఓహో, ఇది పాయింటే. అమ్మా వీణా, ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్దామమ్మా. ఎందుకు అత్తయ్య గారు డబ్బులు ఖర్చు? ఉదయాన్నే లేచిన వెంటనే వాట్సాప్ ఆన్ చేసి అందరి స్టేటస్ లో చూడండి, అన్ని దేవుళ్ళ దర్శనం కలుగుతుంది. ఏదో సరదాగా తీసుకువెళ్ళమంటే మంచి సలహా ఇచ్చేవులే.